Hi, hello, welcome to JSK Maths Guide YouTube ఛానల్. 40 క్లాసెస్ 40 కాన్సెప్ట్స్లో భాగంగా మనం ఆల్రెడీ మ్యాట్రిసెస్లో 3 వీడియోస్ చేసాం, లిమిట్స్లో 2 వీడియోస్ చేసాం. లిమిట్స్లో థర్డ్ వీడియో, ఇది 6th క్లాస్. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్, పర్టికులర్లీ ఇన్ లిమిట్స్. సో మనం ఈరోజు క్లాసెస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే లిమిట్స్ ఆఫ్ ద ఫామ్, ఇవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ ద ఫామ్ అంటాం. ఆ మోడల్లో ఇవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ ద ఫామ్ 1 to the power of infinity చాలా ఇంపార్టెంట్. ఒక 1 power infinity వే కాదు, ఇంకా ఉన్నాయి. 0 power 0, ఇన్ఫినిటివ్ పవర్ 0, ఆ మోడల్స్ కూడా ఉన్నాయి. దీన్ని తర్వాత చెప్తాం. ఈ మోడల్ కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని చెప్తాం. వాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ ద ఫామ్ 1 to the power of infinity అంటాం. ఎలా చేయాలి ఈ ప్రాబ్లము అది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీన్ని చేసే సిస్టమ్ ఒకసారి జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ లిమిట్ x tends to a f of x whole to the power of g of x ఈ మోడల్లో ఉండాలి. లిమిట్ x tends to a f of x whole to the power of g of x ఫార్ములో ఉంది. బేస్లో లిమిటింగ్ పాయింట్ ఇది కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, ఇది బేస్ f of x లో లిమిటింగ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 1 రావాలి. ఈ లిమిటింగ్ పాయింట్ ని తీసుకెళ్ళి ఎక్స్పోనెంట్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్ఫినిటీ రావాలి. అలా వస్తే ఇవాల్యుయేషన్ ఆఫ్ లిమిట్స్ ఆఫ్ ద ఫామ్ 1 to the power of infinity అంటాం. మరి ఎలా సాల్వ్ చేయాలి ఈ మోడల్? ముందు చెక్ చేసుకోవాలి. ఫ్రీక్వెంట్గా అడిగేటటువంటి మోడల్ ఎలా చెక్ చేస్తాను చెప్పాను కదా. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని చేసే మోడల్ అంటే ఎలా ఉంటుందంటే ఈ టు ది పవర్ ఆఫ్, ఆ మోడల్లో ఉంది అంటే ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ, ఈ ఎక్స్పోనెంట్ని ముందు ఇలా రాస్తాం, g of x ఇంటూ f of x మైనస్ 1 ఇలా రాయాలి. ఇది ఒక లాజిక్, ఇది ఒక్కటి తెలిస్తే, ఈ మోడల్ కనుక తెలిస్తే ప్రాబ్లం చేయడం అనేది చాలా సింపుల్. ఇది కంపల్సరీ ఎంసెట్కి వెళ్ళేటప్పుడు, కంపల్సరీ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఈ కాన్సెప్ట్ చూసుకుని వెళ్ళాలి. 1 power infinity ఫామ్, 0 power infinity, ఇన్ఫినిటీ పవర్ జీరోస్ ఏమైతే వస్తాయో ఈ మోడల్స్ ఒకసారి పర్టికులర్లీ ఈరోజు క్లాస్ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. కొన్ని మోడల్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే 100% సక్సెస్ అవుతుంది. ఈ క్లారిటీ ఉంది కదా, ఇలా ఉండాలి. సో వీటి మీద మనం ప్రాబ్లమ్స్లోకి వెళదాం. వీటి మీద ప్రాబ్లమ్స్లోకి ఎలా వెళ్ళచ్చు, ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ తీసుకుందాం. చూడండి, దాంట్లో ఫస్ట్ వన్ లిమిట్ x tends to infinity, లిమిట్ x tends to infinity x square plus 5x plus 3y x square plus x plus 2 whole to the power of x. ఇది ప్రాబ్లం ఇచ్చాడు. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం ఇలా ఇచ్చాడో లిమిట్ x tends to infinity, ముందు చెప్పాను కదా లిమిట్ లో ప్రాబ్లం ఇవ్వగానే లిమిటింగ్ పాయింట్ అని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయాలి. అది ఫస్ట్ చేయాల్సింది. లిమిట్ x tends to infinity కాబట్టి బేస్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్పోనెంట్ తర్వాత చూద్దాం. బేస్ ని అబ్జర్వ్ చేస్తే బేస్ లో న్యూమరేటర్ సెకండ్ డిగ్రీ పాలినామియల్, డినామినేటర్ కూడా సెకండ్ డిగ్రీ పాలినామియల్. ఇది లిమిట్ సెట్ ఇన్ఫినిటీ. ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి దీని x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, దీని x స్క్వేర్ కోఎఫిషియంట్ 1, 1/1 అంటే 1 వస్తుంది. నిన్న క్లాస్ లో డిస్కస్ చేశాను, ప్రీవియస్ క్లాస్ లో లిమిట్స్ టెన్స్ టు ఇన్ఫినిటీ లో చెప్పాను ఈ మోడల్. సో 1 power x, x అంటే ఇన్ఫినిటీ, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ 1 power infinity. సో నీ క్లారిటీ వచ్చింది, ఇది ఏ ఫామ్ లో ఉందని తెలుస్తుంది, 1 power infinity. సో పైన ఉంది కదా, ఎలా చేయాలో ఇప్పుడు ఏం చేస్తాం, దట్ ఈస్ ఈక్వల్ టు e to the power of, నువ్వు అబ్జర్వ్ చేస్తే చాలన్నా సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుంది. ఎక్స్పోనెంట్ ని ముందు రాస్తున్నాం, x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3y x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 మైనస్ 1. అంతే కదా. ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు a g of x f of x మైనస్ 1. ఇక్కడ బేస్ ఉంది, మర్చిపోవద్దు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో ఆన్సర్ చేస్తాం. లిమిట్ x టెన్స్ టు ఇన్ఫినిటీ, ఇక్కడ x ఇంటూ న్యూమరేటర్ చూద్దాం,
x square plus 5x plus 3 minus 1 into minus x square minus x minus 2 by denominator observe చేస్తే x square plus x plus 2. సో ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్ లో ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ చూస్తే e పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ 5x minus x 5x minus x అంటే 4x into x 4x square. కాన్స్టెంట్ చూద్దాం 3 minus 2 అంటే 1 into x plus x. Here denominator is x square plus x plus 2. Okay, చూడండి మళ్ళీ e పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ న్యూమరేటర్ లో సెకండ్ డిగ్రీ పోలినామియల్, డినామినేటర్ లో సెకండ్ డిగ్రీ పోలినామియల్. న్యూమరేటర్ x square కోఎఫిషియంట్ 4, డినామినేటర్ x square కోఎఫిషియంట్ 4. Finally here we get e power the answer 4 by 1. e power 4 is the answer. Okay, clear? e power 4 is the answer. ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. దీన్ని ఇంకో రకం కూడా డైరెక్ట్ గా స్పాంటేనియస్ గా షార్ట్ కట్ ఫామ్ లోకి హింట్ తీసుకురావచ్చు. దీనికి షార్ట్ కట్ ఫామ్ లో హింట్ ఎలా రాస్తామో చూడండి. షార్ట్ కట్ హింట్ ఇలా తీసుకోవచ్చు. లిమిట్ సొల్యూషన్ తర్వాత కంప్లీట్ అయిపోయింది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ వాల్యూస్ ఒకసారి జాగ్రత్త చూస్తే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c బై ఇలా ఉంది. lx స్క్వేర్ ప్లస్ mx ప్లస్ n హోల్ టు ది పవర్ ఆఫ్ x ఇలా ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇలా ఉంటే డైరెక్ట్ గా ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 పవర్ ఇన్ఫినిటీ అయితే దీని ఆన్సర్ సింపుల్ గా e టు ది పవర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ x కోఎఫిషియెంట్స్ అంటాం. డిఫరెన్స్ ఆఫ్ x కోఎఫిషియెంట్స్ చాలా జాగ్రత్త చూడండి. న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఉంటే డిఫరెన్స్ ఆఫ్ x కోఎఫిషియెంట్. న్యూమరేటర్ x కోఎఫిషియెంట్ అంతా b మైనస్ m, డినామినేటర్ చూడండి. ఈ ఫార్ములాను యూజ్ చేస్తే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ అంటే x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 3 బై x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 2 ఈ పవర్ ఇక్కడ x కోఎఫిషియెంట్ 5 మైనస్ 1 5 మైనస్ 1 is 4. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? ఇది హింట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇదే హింట్ గా తీసుకుందాం. ఓకేనా? ఈ మోడల్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఈ మోడల్ నుంచి ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని నుంచి నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండదు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan ఆఫ్ ఇలా ఉందన్న 5/4 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/x. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan ఆఫ్ 5/4 ప్లస్ x హోల్ టు ది పవర్ ఆఫ్ 1/x. అగైన్ సేమ్ సబ్స్టిట్యూట్ ద లిమిటింగ్ పాయింట్. x plus 0 పెట్టు 5/4 plus 0 5/4 tan 45 degrees value 1 power 1/0 1 power 1/0 1/0 is infinity. It is also in the form of 1 to the power of infinity. Okay, ఇది కూడా 1 to the power of infinity ఫామ్ లోనే ఉంది. సో 1 power infinity ఫామ్ లో ఉండడం ఇమిడియట్లీ స్ట్రైక్ అవ్వాల్సిందండి. e to the power of లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎక్స్పోనెంట్ ముందు రాస్తున్నాను 1/x into tan of 5/4 plus x minus 1. ఓకే రైట్. 1 power infinity ఫార్ములా వస్తుంది. ఇప్పుడు లిమిటింగ్ పాయింట్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే tan 45 1 minus 1 0 0/0 ఫామ్ వచ్చింది. ఎప్పుడైతే 0/0 ఫామ్ వస్తే ఏ రూల్ అప్లై చేయాలను? LH రూల్. బై LH రూల్ అంటున్నాం. బై LHR. ఎక్స్పోనెంట్ లో LHR అప్లై చేస్తున్నాం. e పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 LHR tan కి డెరివేటివ్ తెలుసు కదా, secant square x secant square of 5/4 plus x 1 కి డెరివేటివ్ 0 రైట్. డినామినేటర్ x కి డెరివేటివ్ 1. ఇప్పుడు లిమిటింగ్ పాయింట్ ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. e పవర్ లిమిటింగ్ పాయింట్ ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసి x ప్లస్ 0 అయితే e పవర్ secant square of 5/4. secant 45 is √2. secant square 45 √2 whole square e power √2 whole square. Here we get e square is the answer. Okay, next another model. Limit extends to infinity. Limit extends to infinity 1 plus lambda x plus mu by x square whole to the power of 2x
whole to the power of 2x is equal to e power 4. Already what చెప్పేసారు e to the power of 4 అన్నట్టు. Then that implies lambda equal to dash. ఆన్సర్ కూడా ఇచ్చేసాడు నన్ను. లాంబ్డా వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చెక్ చేద్దాం. ఒకసారి చూడండి, 1 ప్లస్ లాంబ్డా బై ఎక్స్ ప్లస్ మ్యూ బై ఎక్స్ స్క్వేర్ ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా బై 0, లాంబ్డా బై ఇన్ఫినిటీ 0, మ్యూ బై ఇన్ఫినిటీ 0, 1 ప్లస్ 0 ప్లస్ 0 is 1, 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వచ్చింది. మరలా అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1 పవర్ ఇన్ఫినిటీ. ఒక 4-5 క్వశ్చన్స్ చేద్దాం దీని మీద. 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ వస్తే ప్రాసెస్ చెప్పాను కదా, ఈ పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ. Here 2x into 1 plus of lambda by x plus mu by x square minus 1 is equal to e power 4. Here plus 1 and minus 1 is cancel out. Okay, 2x తో మల్టిప్లికేషన్ చేద్దాం. e power లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ, 2x తో మల్టిప్లికేషన్ చేస్తే 2 lambda x. Here 2 lambda x by x plus mu 2 mu x by x square is equal to e power 4. X is cancel out. Here x is square cancel out. Then we are going to put limiting point in this value. 2 lambda e power 2 lambda plus 2 mu by x. 2 mu by infinity. Okay, this is nothing but infinity. Anything by infinity is 0. So ఈ వాల్యూ ఏమైపోతుంది? 0 అవుతుంది. e power 4. ఇది ఎప్పుడైతే ఇది 0 అయిందో e power 2 lambda is equal to e power 4. That implies 2 lambda equal to 4. Here we get lambda is equal to 2 is the answer of this question. Okay, clear? Next కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం అన్న. ఇది చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 cos x whole to the power of 1 by sin x. Put x is equal to 0, cos 0 is 1, okay, base is 1, 1 by sin 0, sin 0 is 0, 1 by 0 is infinity, which is in the form 1 to the power of infinity. ఇది కూడా 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లోనే ఉంది. అగైన్ ఇది కూడా 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లో ఉంది అంటే ఇమిడియట్ గా ప్రాసెస్ తెలుసు కదా, ఇస్ ఈక్వల్ టు e to the power of లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఎక్స్పోనెంట్ ముందు రాద్దాం, 1 by sin x into cos x minus 1. ఓకే, లిమిటింగ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 0 by 0 ఫామ్ వస్తుంది. సో ఏ రూల్ అప్లై చేస్తాం? LHR అంటున్నా, ఎల్హాస్ రూల్కి వెళ్తున్నాం. దట్ ఈస్ ఈక్వల్ టు e to the power of లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, డెరివేటివ్ ఆఫ్ cos x is మైనస్ sin x, 1 కి డెరివేటివ్ 0 బై sin x యొక్క డెరివేటివ్ ఎంత నాన్న? cos x. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ లిమిటింగ్ పాయింట్ ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే e to the power of sin 0 is 0, cos 0 1, 0 by anything is 0, e power 0, the value of e power 0 is 1. Okay, next one. నిన్న క్లాస్ లో దీని గురించి క్లియర్ గా డిస్కస్ చేశాం. చూడండి, న్యూమరేటర్ లో ఎన్ని టర్మ్స్ వస్తే డినామినేటర్ లో నెంబర్ రావాలి, 1 + 2 + 3 + and so on అని, కాబట్టి డినామినేటర్ ఏం రావాలి. ఇక్కడ పవర్ లో కనుక x ఉంటే బట్ రెసిప్రోకల్స్ ఉండాలి అని చెప్పాను నిన్న క్లాస్లో, ప్రీవియస్ క్లాస్లో లిమిట్స్ క్లాస్ 2లో చెప్పాం దీని గురించి. ఉన్నప్పుడు ఇలా మోడల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం చూడండి, దీన్ని కూడా 1 పవర్ 0, 2 పవర్ 0, వాల్యూ 1 పవర్ 0, సింప్లిఫికేషన్ చేస్తున్నాం. 1 + 2 + 3 + 1 1 1 వస్తుంది, n టైమ్స్ n by n 1, which is also in the form of 1 to the power of infinity. సేమ్ దీన్ని కూడా చేసేది. ఇదంతా సింప్లిఫికేషన్ చేసే బదులు నేను ఒక షార్ట్ కట్ ఫార్ములా ఒకటి చెప్పాను. సింపుల్ ఈ ప్రాబ్లం మోడల్ చూడగానే ఇలా రాయాలి. n టర్మ్స్ ఉంటే nth రూట్ ఆఫ్ అని చెప్పాను, 2 టర్మ్స్ ఉంటే స్క్వేర్ రూట్, 3 టర్మ్స్ ఉంటే క్యూబ్ రూట్, 4 టర్మ్స్ ఉంటే ఫోర్త్ రూట్. హియర్ వి హావ్ n టర్మ్స్, nth రూట్ ఆఫ్ ఈ ఉన్నాయి కదా బేస్, వాటి మల్టిప్లికేషన్ 1 * 2 * 3 and so on into n, that is equal to nth root of 1 * 2 * 3 and so on into n is n factorial. Nth root of n factorial is nothing but n factorial whole to the power of 1 by n. Okay, clear? So evaluation of limits of the form 1 to the power of infinity. పర్టికులర్ గా మీరు ఈ ఫార్ములా మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ దానిలో పెడదాం. నెక్స్ట్ evaluation of limits of the form 0 power infinity to the power of 0. So we learned that limit
x tends to 0 f of x whole to the power of g of x. Okay. Limiting point in this x tends to a అన్నాం. లిమిటింగ్ పాయింట్ తీసుకెళ్ళి బేస్ అండ్ ఎక్స్పోనెంట్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది 0 పవర్ ఇన్ఫినిటివ్ పవర్ 0 లేదా సమ్ టైమ్ 0 పవర్ 0 ఫామ్ కూడా రావచ్చు. ఈ ఫార్మ్స్ లో వస్తే ఈ పవర్ లిమిట్ x టెన్స్ టు ఏ ఎక్స్పోనెంట్ ముందు రాస్తాం g ఆఫ్ x ఇంటూ లాగరిథమ్ ఆఫ్ f ఆఫ్ x అని రాసి దాన్ని సింప్లిఫై చేసుకుంటే వెళ్తే సరిపోతుంది. ఓకేనా? ఇది ఒక మోడల్ నాన్న. ఈ మోడల్ ఎలా చేయొచ్చు ఏంటనేది మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, చేస్తే సరిపోతుంది. మోడల్ క్లారిటీ ఉంది. 0 పవర్ ఇన్ఫినిటీ పవర్ 0 0 పవర్ 0 ఫామ్ వస్తే చేద్దాం. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. లిమిట్ x టెన్స్ టు 0 sin x whole to the power of tan x అన్న. sin x whole to the power of tan x. Substitute just sin of 0 0 tan of 0 0 0 which is in the form of 0 power 0. 0 power 0 form లో దీని సొల్యూషన్ ఏం చెప్పుకున్నాం? e to the power of limit x tends to 0 ఎక్స్పోనెంట్ ముందు రాస్తే tan x into logarithm of sin x. tan x into log of sin x అంటాం. మరి tan x into log of sin x అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. LH రూల్లో ఏదో డైరెక్ట్గా ఏం చేస్తాం? 0 సబ్స్టిట్యూట్ చేస్తే tan of 0 is 0. 0 into anything is 0. Here we get e power 0. e power 0 is the 1. Tan 0 0 కాబట్టి 0 into anything. Some finite. 0 into some finite 0. e power 0 is equal to 1. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. దీంట్లోనే ఇంకొక చిన్న అప్లికేషన్ ఒకసారి చూద్దాం. లిమిట్ n tends to infinity pi n into whole to the power of 2 by n. whole to the power of 2 by n. ఇది చూద్దాం అన్న. ఈ వాల్యూ ఎంత రావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. దీన్ని ఇవాల్యుయేట్ చేస్తే సేమ్ n ప్లేస్ లో ఇన్ఫినిటివ్ పెట్టాను. ఇన్ఫినిటివ్ 2 by infinity 0. సో విచ్ ఇస్ ద ఫార్మ్ ఇన్ఫినిటివ్ టు ది పవర్ ఆఫ్ 0. సేమ్ ప్రాసెస్. ఈ అన్నిటి కండిషన్స్ ఇదే. e to the power of limit n tends to infinity 2 by n into logarithm of pi n. The condition 2 by n into logarithm of pi n. Limit n tends to infinity అంటున్నా. ఇక్కడ చూడండి 2 by n 2 by infinity anything by infinity 1 by infinity అంటే ఎంత? 0. 0 into anything is 0. Here we get e power 0. Again the value of e power limit n tends to infinity pi n whole to the power of 2 by n is also 1. Okay na? So these are the evaluation of limits of the form 1 power infinity 0 power infinity infinity power 0 0 power 0. Next LH రూల్ మీద ఒక రెండు ప్రాబ్లమ్స్ చేసేస్తే ఆల్మోస్ట్ ఆల్ మనం లిమిట్స్ అన్ని కంప్లీట్ చేయడానికి వస్తుంది. ఓకేనా? రైట్. ఆల్రెడీ LH రూల్ గురించి మనం డిస్కస్ చేసాం. ఎలా చేయాలో, LH రూల్ ఎలా అప్లై చేసుకోవాలో, ఇండిటర్మినేట్ ఫార్మ్స్ వచ్చినప్పుడు న్యూమరేటర్ అండ్ డినామినేటర్ సపరేట్గా డిఫరెన్షియేషన్ చేసుకుని చేయొచ్చున్నాం. ఇక్కడ మనం ఏంటంటే మనం ఎట్లా అయితే మొత్తాన్ని లిమిట్స్ మొత్తాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చామో వాటిలో మోడల్గా LH రూల్ పైన కొన్ని పర్టికులర్ మోడల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఒకసారి చూద్దాం. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇఫ్ f of 9 is equal to 9, f dash of 9 is equal to 4, then limit x tends to 9 root f of x minus 3 by root x minus 3. డైరెక్ట్గా అసలు లిమిట్ అంటే తెలిసిందే కదా. లిమిటింగ్ పాయింట్ అని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడమే. root of f of 9 is 9, root 9 is 3, 3 minus 3 0. Next root 9 3 minus 3 0. Here we get 0 by 0 form. ఇది 0 by 0 ఫామ్ వస్తుంది. ఇండిటర్మినేట్ ఫామ్ వస్తుంది. ఏ రూల్ అప్లై చేస్తాం? బై అప్లైజ్ LHR. అందుకని LH రూల్ అంటున్నాం. లిమిట్ x tends to 9 న్యూమరేటర్ డిఫరెన్షియేట్ చేస్తే రూట్ f of x డెరివేటివ్ 1 by 2 root of f of x. Derivative of f of x is f dash of x. Constant derivative 0. Root x యొక్క derivative 1 by 2 root of x. Derivative of constant is 0. Problem is over. Limiting point in తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంకంతా సింప్లిఫికేషన్ ఏ ఉంటుంది. 1 by 2 into root of f of 9 into f dash of 9 by 1 by 2 into root 9. 2 cancel out.
Here, that is equal to root of f of 9. F of 9 is 9, root 9 is 3, 1 by 3 into f dash of 9 is 4 by 1 by 3. Finally, here we get 4 is the answer of this question. Okay? Right. Next one. If f of x is equal to x tan inverse x, then limit x tends to 1, f of x minus f of 1 by x minus 1. Okay? Now we are going to apply f of x is x tan inverse x. F of 1 minus f of 1, 0, 1 minus 1 is 0. Similar way, which is also in the form of 0 by 0, that is indeterminate form. Now we are going to apply limit x tends to 1, LHR apply చేద్దాం, f dash of 1, constant value derivative 0 అవుతుంది by 1. Sorry, f dash of x. Here we have f dash of 1 is the required result. But given function is f of x. Okay, take f of x here. F of x is equal to x tan inverse of x. So ఇక్కడ మనం f dash of 1 వాల్యూ కనుక f dash of 1 రావాలంటే f dash of x ఫైండ్ అవుట్ చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. f dash of x is equal to uv ఫార్ములా అప్లై చేస్తాం, x into derivative of tan inverse x 1 by 1 plus x square plus tan inverse of x into 1. So f dash of 1 substitute చేస్తే 1 by 1 plus 1 plus of tan inverse of 1. Here 1 by 2, tan inverse of 1 is 5 by 4. This is the answer of this question. Okay? Next one, LH rule లో ఈ అప్లికేషన్ చూద్దాం. If f of a is equal to 2, f dash of a is equal to 1, g of a equal to minus 1, z dash of a equal to 2, then limit x tends to a, g of x into f of a minus g of a into f of x by x minus a. Similar way, substitute the limiting point in the given function, g of a, f of a, g of a, f of a cancel out, a minus a 0. Again, which is also in the form of 0 by 0. 0 by 0 form వస్తుంది. ఎప్పుడైతే 0 by 0 ఫామ్ వస్తే ఏ రూల్ అప్లై చేస్తాం, LHR, L Hospital rule, limit x tends to a. Here f of a is a constant, f of a derivative of g of x is g dash of x, as well as when g of a is a constant, g of derivative of f of x is f dash of x by derivative of x is 1. So limiting point in this case substitute చేస్తే f of a into z dash of a minus g of a into f dash of a. Substitute the values of f of a, g of a, f dash of a and g dash of a. Here f of a is 2, g dash of a is 2, g of a is minus 1 and f dash of a is plus 1. 2 into 2 4, minus into minus plus 1, 4 plus 1 5 is the required results. Okay, so ఈ రోజు మనం క్లాస్ లో డిస్కస్ చేసిన మోడల్స్ 1 power infinity, 0 power 0, infinity power 0, 0 power 0, as well as some examples on LHR, L Hospital rule. So పర్టికులర్లీ ఈ క్లాస్లో చెప్పిన ప్రాబ్లమ్స్ కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా మనం దాదాపు 3-4 డేస్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 7-8 క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. కాబట్టి ఈ మోడల్ మీద డెఫినెట్గా క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇది పక్కాగా ప్రాక్టీస్ చేయాల్సిందే 80% ఈ మోడల్ అంత ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ నాన్న, సమ్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఎక్స్పాన్షన్స్. ఆల్మోస్ట్ ఆల్ మన లిమిట్స్లో ఎండింగ్ కొంచెం చేసాం. కొన్ని ఎక్స్పాన్షన్స్ తీసుకొని ఆ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్గా ఉండేటటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేయాలి. కాబట్టి ఆ ఎక్స్పాన్షన్స్ నేర్చుకుంటే బాగా డిఫికల్ట్గా ఏదన్నా ఇచ్చినప్పుడు ఇట్లాంటి కొన్ని, లేదా డిఫికల్ట్గా ఇచ్చినప్పుడు, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఈ ఎక్స్పాన్షన్ యూజ్ చేస్తే కొంచెం సింపుల్గా రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో e power x is equal to 1 plus x by 1 factorial plus x square by 2 factorial plus x cube by 3 factorial plus and so on. Here e to the power of minus x, e power minus x అంటే ఆల్టర్నేట్ గా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, a power x is equal to 1 plus logarithm of a by 1 factorial into x log a whole square by 2 factorial into x square plus and so on. ఇక్కడ కూడా సేమే, నెగిటివ్ సైన్ అప్లై చేస్తే ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ గా వస్తూ ఉంటాయి. ఆఫ్టర్ దట్ log of 1 plus x ఎక్స్పాన్షన్, ఇక్కడ logarithm of 1 plus x అనే టర్మ్ వస్తున్నప్పుడు అక్కడ మనం ఈ ఎక్స్పాన్షన్ యూజ్ చేయొచ్చు. 1 plus x, x minus x square by 2 plus x cube by 3 minus x power 4 by 4 plus and so on. ఇక్కడ ఫ్యాక్టోరియల్ రావడం లేదు గమనించాలి, log of 1 plus x.
After that, log of 1 minus x minus of x plus x square by 2 plus x cube by 3 plus x power 4 by 4 plus and so on. Next, sin x expansion. ఇది బాగా గుర్తుండాలి. sin x log of 1 plus x sin x cos x expansions as well as tan x. Sin x expansion x minus x cube by 3 factorial plus x power 5 by 5 factorial and so on. Cos x వాల్యూ ఇక్కడ చూడండి ఇవన్నీ ఆల్ టర్మ్స్ వస్తున్నాయి x x క్యూబ్ x పవర్ 5 ఇక్కడ వచ్చే ఈవెన్ టర్మ్స్ 1 మైనస్ x పవర్ ఇండెక్స్ ఈవెన్ టర్మ్స్ అన్నమాట ఇండెక్స్ పవర్ x పవర్ లో ఉండే వాల్యూ ఈవెన్స్ వస్తున్నాయి 1 మైనస్ x స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 6 బై 6 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ఆల్టర్నేట్ ప్లస్ tan x is equal to x plus x cube by 3 plus 2 into x to the power of 5 by 15 plus and so on. Tan x value. ఇది కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. Sin inverse of x, x plus half into x cube by 3 plus half into 3 by 4 into x power 5 by 5 plus and so on. ఈ ఎక్స్పాన్షన్స్ పర్ఫెక్ట్ గా రావాలి. వీటితో పాటు ఇంకా రెండు ఉంటాయి. tan inverse x, sin h inverse of x ఉంటుంది. అదేవిధంగా cos h inverse of x ఆ 3 ఎక్స్పాన్షన్స్ కూడా చూద్దాం. ఆ 3 ఎక్స్పాన్షన్స్ అయిపోయిన తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకేనా? రిమైనింగ్ ఎక్స్పాన్షన్స్ లో tan inverse of x x minus x cube by 3 plus x power by 5 by 5 plus and so on, as well as sin hx expansion, cos h expansion. ఇది జాబ్ చూడండి, sin హైపర్బోలిక్ cos హైపర్బోలిక్ కి sin అక్కడ sin x cos x డిఫరెన్స్ అక్కడ ప్లస్ మైనస్ వస్తే ఇక్కడ అన్ని సమ్మేషన్స్ ప్లస్ లే వచ్చేసిన వాల్యూ గమనించండి. సో ఇప్పుడు మనం ఏమైతే మనం ఎక్స్పాన్షన్స్ గురించి మనం డిస్కస్ చేసామో ఆ ఎక్స్పాన్షన్స్ రిలేటెడ్ గా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూసి ఈ రోజుతో ఈ లిమిట్స్ కంప్లీట్ చేసుకుంటే వెళ్ళిపోదాం. రైట్ చూడండి, దాంట్లో వన్ ఆఫ్ ద ఒక ఎగ్జాంపుల్ అన్న లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x మైనస్ x ప్లస్ x క్యూబ్ బై 6 బై x పవర్ 5. ఇమీడియట్ డౌట్ అరైజ్ అవుతుంది, సార్ ఈ ఎక్స్పాన్షన్ గుర్తుపెట్టుకుంటే చేయాలా లేకపోతే చేయలేమా? చేయొచ్చు. LHR అప్లై చేసి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ వస్తే అది కూడా వస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే లెంతీ అవుతుంది. అంటే ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి మాక్సిమం ప్రతి బిట్టును కూడా మనం 45-50 సెకండ్స్లో చేసేట్టుగా ఉండాలి. అందుకోసం ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకో ఇబ్బందికరంగా ఉంది, లివ్ ఇట్, నో ప్రాబ్లం. అందుకని ఇది లాస్ట్లో పెట్టాం మనం. యాక్చువల్గా గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్, లేదా వదిలేసేయండి, ప్రాబ్లం లేదు. దీనికి కూడా LH రూల్ అప్లై చేసి చేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x ఎక్స్పాన్షన్ చెప్పాను. sin x ఎక్స్పాన్షన్ x మైనస్ ఆఫ్ x క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ x పవర్ 5 by 5 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 7 by 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. ఒక బ్రాకెట్ పెట్టాయి. రిమైనింగ్ 2 టర్మ్స్ రాద్దాం. మైనస్ x ప్లస్ x క్యూబ్ బై 6 హోల్ బై x పవర్ 5. ఈ ఫార్ములా గుర్తుంటే 2-3 స్టెప్స్లో అయిపోతుంది. LH అయితే 5-6 స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకని x పవర్లో 5 ఉంది కాబట్టి అట్లీస్ట్ మనం 5 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చూడండి ఒకసారి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఈ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఫ్యాక్టోరియల్ ఉన్నాం, 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ తెలుసుగా 6 అంటే ప్లస్ x క్యూబ్ బై 6 అంటే కదా. ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ ఈ వాల్యూ క్యాన్సిల్. రిమైనింగ్ టర్మ్స్ చూద్దాం ఒకసారి. చూడు ఏమి మిగిలినాయి. x పవర్ 5 బై 5 ఫ్యాక్టోరియల్ మైనస్ x పవర్ 7 బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ బై డినామినేటర్ వాల్యూ ఎంత x పవర్ 5. సో ఇప్పుడు ఈచ్ అండ్ అంటే డినామినేటర్ లో వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ ఏదైతే ఉందో న్యూమరేటర్ లో కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు లిమిట్ ఫైనైట్ వాల్యూ వస్తుంది. అక్కడి నుంచి స్టార్ట్ కాకుండా ఏదన్నా x పవర్ 4 ఉన్నాయనుకోండి ఇన్ఫైనైట్ వాల్యూస్ వస్తాయి. అందుకని లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యి ఫైనైట్ వాల్యూ రావాలంటే x పవర్ 4 x క్యూబ్ x స్క్వేర్ ఈ కోఎఫిషియెంట్స్ అన్ని 0 అవ్వాలన్నమాట మామూలుగా జనరల్గా అయితే. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, x పవర్ 5 తో డివైడ్ చేసేసినప్పుడు ఏమవుతుంది, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 x పవర్ 5 క్యాన్సిల్ అయితే 1/5 ఫ్యాక్టోరియల్ మైనస్ ఆఫ్ x పవర్ 7 బై x పవర్ 5 అంటే x స్క్వేర్ బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. చూడండి ఇంకా వస్తాయి టర్మ్స్ అన్ని x స్క్వేర్, ఆ తర్వాత ఇంకో టర్మ్ వస్తుంది x పవర్ 4. ఇవన్నీ x ప్లస్ 0 పెడితే ఇవన్నీ జీరోస్ అయిపోతాయా లేదా? సో అల్టిమేట్ గా ఏమవుతుందన్న 1/5 ఫ్యాక్టోరియల్ మైనస్ 0 ప్లస్ 0 అండ్ సో ఆన్. 5 ఫ్యాక్టోరియల్ అంతా 120. హియర్ వి హ్యావ్ 1/120 is the answer of this question. అదే LH రూల్ అయితే ఇంకొంచెం టైం పడుతుంది. ఈ ఫార్ములా ఇది లేదు, ఫార్ములా గుర్తుపెట్టలేకపోతే గో ఫర్ LH రూల్. ఓకే రైట్.
అనదర్ ఎగ్జాంపుల్ నాన్న, దీంట్లో ఎక్స్పాన్షన్స్ మీద క్వశ్చన్ ఎలా ఉంటుంది. ఫైండ్ ఏ కామా బి కామా సి. ఈ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, వాల్యూ ఫైనైట్ వాల్యూ అని ఇచ్చేసాడు. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లాంటిది కూడా మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నట్టున్నాం ఇట్లాంటిది కూడా. సో ఇక్కడ దీన్ని అయితే ఎలా చేయొచ్చండి సొల్యూషన్లో, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఎక్స్పాన్షన్ తెలియాలి మనకి. 1 ప్లస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్. చాలు, ఎందుకంటే డినామినేటర్ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ కూడా రాస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. మైనస్ బి ఇంటూ కాస్ ఎక్స్ ఎక్స్పాన్షన్ చెప్పాం. 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్పాన్షన్ 1 మైనస్ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ హోల్ బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ స్పేస్ సరిపోలేదు నాన్న, అందుకని దీన్ని ఇక్కడ రాసుకుంటూ వచ్చాను. మీకు ముందే చెప్పాను, డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉంది అంటే న్యూమరేటర్లో కూడా ఎక్స్ స్క్వేర్ నుంచే స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ ఎక్స్ స్క్వేర్కి ముందు ఉన్న టర్మ్స్ ఎక్స్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమన్నా ఉంటే ఆ వాల్యూస్ ఎక్స్ స్క్వేర్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ టర్మ్స్ ఏమన్నా ఉంటే ఆ వాల్యూస్ ఏమైపోవాలా, జీరోగా కన్సిడర్ చేయాలి. ముందే చెక్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 కాన్స్టెంట్ టర్మ్స్ చూడండి. ఏ ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఉంది. ఏమైనా కాన్స్టెంట్ టర్మ్స్ ఏ మైనస్ బి ప్లస్ సి, ఇది కాన్స్టెంట్ టర్మ్. ఆఫ్టర్ దట్ ఎక్స్ టర్మ్స్ చూద్దాం. ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎక్స్ బై 1 ఫ్యాక్టోరియల్ ఉంది. ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఇది ఏ, ఈ టర్మ్ లో ఎక్స్ లేదు, ఇక్కడ మైనస్ సి, ఏ మైనస్ సి చెప్పాను కదా. ఈసారి ఎక్స్ స్క్వేర్ కామన్ తీద్దాం. ఎక్స్ స్క్వేర్ కామన్ తీసాం అనుకోండి, ఎక్స్ స్క్వేర్ టర్మ్ 1 by 2 ఫ్యాక్టోరియల్, 1 by 2 ఫ్యాక్టోరియల్ into 2 హియర్ a by 2. ఇక్కడ ఏమో చూస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b by 2 ప్లస్ c by 2 ప్లస్ అండ్ సో ఆన్. ఇంకా చాలు, ఇంకెన్ని అవసరం లేదు మనకి. ఎక్స్ స్క్వేర్ ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అయిందన్న, 2. క్లియర్ గా చూడండి, చెప్పాను కదా డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది. డినామినేటర్ లో ఎక్స్ స్క్వేర్ ఉందంటే ఎక్స్ స్క్వేర్ కంటే తక్కువ ఉండే టర్మ్స్ 0 అవ్వాలి. అంటే ఇప్పుడు చూడండి, ఈ వాల్యూ 0 అవ్వాలి, అట్ ద సేమ్ టైం ఈ వాల్యూ 0 అవ్వాలి. అంటే a మైనస్ ఆఫ్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 యాజ్ వెల్ యాజ్ a మైనస్ c ఈజ్ ఈక్వల్. ఓకే, ఈ రెండు 100% 0 అవ్వాలి. అయినప్పుడు మాత్రమే లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యేది. అవడం అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు డెఫినెట్ గా దేనికి ఈక్వల్ అవుతుంది, ఇది 2 కి ఈక్వల్ అవుతుంది ఆ వాల్యూ. తర్వాత ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ అండ్ సో ఆన్ ఉంటాయి. అది ఎక్స్ ప్లస్ లో 0 పెడితే 0 అంటే ఎనీథింగ్ ఈజ్ 0. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ తీసుకుంటే a by 2 ప్లస్ b by 2 ప్లస్ c by 2. ఆ తర్వాత నెక్స్ట్ వాల్యూస్ అన్ని 0 వస్తాయి. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుందన్నా, 2. సో ఇప్పుడు ఎల్సిఎం తీసేసుకున్నారు అనుకోరా, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 4. సో ఫైనల్ గా వీటన్నిటిని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, 3 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే a వాల్యూ, b వాల్యూ, c వాల్యూ వస్తుంది. ఆన్ సాల్వింగ్ we get here a equal to 1, b equal to 2, c equal to 1. సాల్వ్ చేయడం తెలుసు కదా, చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, చెక్ చేయొచ్చు చూడండి. 1 minus 2 plus 1 0, a c 1 minus 1 0, 1 plus 2 plus 1 4. సో ఈ విధంగా మనం ఈ వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఇది మనం 40 క్లాసెస్ 40 కాన్సెప్ట్స్ లో 6 క్లాసెస్ 6 కాన్సెప్ట్స్ మీద ప్రాబ్లమ్స్ అన్ని చేసాం, ఆ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. పర్టికులర్లీ లిమిట్స్లో ఈరోజు క్లాస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాస్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 1-2 సార్లు ఈ క్లాస్ని విని మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చేయగలిగితే డెఫినెట్గా మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. రేపు మరో చాప్టర్తో వద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు కంపల్సరీ పర్టికులర్లీ ఎంసెట్ స్టూడెంట్స్ లేకపోతే మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరో ఎంపీసీ స్టూడెంట్స్ ఉంటారో డెఫినెట్గా ఈ క్లాసెస్ అన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా, ఈవెన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్కైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కైనా కంపల్సరీ హెల్ప్ అవుతాయి. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.